ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి భారత్ కు షాక్ ఇచ్చింది. యుఎన్ఎస్సిలో దాయాది దేశం పాకిస్తాన్ కు తాత్కాలిక సభ్యత్వాన్ని కేటాయించింది. ఈ ఏడాది జూలై నుంచి పాకిస్తాన్ కార్యనిర్వహణ బాధ్యతలు చేపట్టనుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనకర పరిస్థితులపై దృష్టి పెట్టకుండా కేవలం పాకిస్తాన్ కాశ్మీర్ అంశాన్ని మాత్రమే లేవనెత్తుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు యుఎన్ఎస్సిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని పలు దేశాలు డిమాండ్ చేస్తున్న వేళ పాక్ కు తాత్కాలిక సభ్యత్వం కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాకిస్తాన్ కు తాత్కాలిక సభ్యత్వం లభించడంతో భారత్ కు షాక్ ఇచ్చినట్లయింది. భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం ఉన్న జపాన్ గడువు ముగిసిపోవడంతో ఆ స్థానాన్ని పాకిస్తాన్ కు కేటాయించారు. ఏషియా పసిఫిక్ ప్రాంతం నుంచి భద్రతా మండలిలో కేవలం 2 దేశాలకే స్థానం కల్పిస్తారు. ప్రస్తుతం జపాన్ స్థానంలో పాకిస్తాన్ కు చోటు దక్కగా మరో స్థానాన్ని దక్షిణ కొరియాకు కల్పించారు. అయితే పాకిస్తాన్ కు 2 ఏళ్ల పాటు మాత్రమే భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం లభించింది. ఈ ఏడాది జూలై నుంచి పాకిస్తాన్ కు భద్రతా మండలిలో కార్యనిర్వహణ బాధ్యతలు దక్కుతాయి. అప్పటి నుంచి ఐరాస భద్రతా మండలి ఎజెండాను పాకిస్తాన్ నిర్ణయిస్తుంది. ఈ పవర్స్ తో పాకిస్తాన్ కు ప్రపంచంలోని ఏదైనా ఉగ్రవాదుల గ్రూపులు, సమూహాల వారికి సాయం చేసే సంస్థలను నిషేధించే అధికారాలుంటాయి. ఇప్పటికే అల్ ఖైదా, ఐసిస్ ఉగ్రవాద సంస్థలపై ఆంక్షలు విధించే కమిటీలో పాకిస్తాన్ సభ్యదేశంగా ఉంది. అయితే భద్రతా మండలి తాత్కాలికంగా 2 ఏళ్ల పాటు పాకిస్తాన్ కు సభ్యత్వం లభించడం కొత్తేమీ కాదు. ఇలా పాకిస్తాన్ కు చోటు దక్కడం ఇది 8వసారి. కానీ ప్రస్తుతం మధ్య పశ్చిమాసియా దేశాలు అంటే గాజా, లెబనాన్, ఇజ్రాయెల్, ఇరాన్, సిరియా, అర్మేనియా, అజర్బైజాన్లలో రాజకీయ, మానవీయ సంక్షోభం నెలకొంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొంది. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా జరుగుతున్న యుద్ధం వల్ల యూరోప్ దేశాల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. మరోవైపు చైనా, తైవాన్ల మధ్య, నార్త్ కొరియా, సౌత్ కొరియా దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉంది. ఫిలిప్పీన్స్, వియత్నాం దేశాలను కూడా చైనా తన నావికా దళంతో భయపెడుతోంది. అన్నింటికంటే ఎక్కువగా దక్షిణ కొరియాలో 2 అధ్యక్షులు అభిశంసనకు గురయ్యారు. ప్రపంచ దేశాల్లో ఇంతటి సంక్షోభం ఉన్న తరుణంలో పాకిస్తాన్కు భద్రతా మండలిలో సభ్యత్వం లభించింది. దీంతో పాకిస్తాన్కు భద్రతా మండలి తరపున ఈ అంశాలపై నిర్ణయం తీసుకోవడం కత్తిమీద సాములాగే ఉంటుంది. అయితే పాకిస్తాన్ ఈ అంశాలను కాకుండా కశ్మీర్ అంశంపైనే దృష్టి పెడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఐరాసాలోని పాకిస్తాన్ రాయబారి సూచనలు చేశారు. అంతర్జాతీయ వేదికపై మేము కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతామని, ఐరాస కఠిన చర్యలు తీసుకునే విధంగా పూర్తి కృషి చేస్తామని పాకిస్తాన్ ఐరాస అంబాసిడర్ మునీర్ అక్రమ్ ప్రకటించారు. భద్రతా మండలిలో పాకిస్తాన్ ఇది తాత్కాలిక సభ్యత్వం మాత్రమే కావడంతో వీటో హక్కులు ఉండవు. కానీ ఉగ్రవాదులు, ఇతర కంపెనీలు, సంస్థలపై ఆంక్షలు విధించే అధికారాలు దక్కుతాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం భద్రతా మండలిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనాలు శాశ్వత సభ్యదేశాలుగా ఉన్నాయి. ఐరాస భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని అనేక దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు పాకిస్తాన్ తాత్కాలిక సభ్యదేశంగా చేరడంతో అది అడ్డంకిగా మారే అవకాశాలున్నాయి. ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశం, పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశమైన ఇండియా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో కీలక సంస్కరణలు చేసిన ట్రాక్ రికార్డు ఉంది. ఈ క్రమంలో ఇండియాకు ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని వాదించే దేశాల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు అవసరమని భారత్ ఎప్పటినుంచో వాదిస్తోంది. సమకాలీన భౌగోళిక, రాజకీయ పరిణామాలను ఐరాసాలో ప్రతిబింబించడం లేదని ఉద్ఘాటిస్తోంది. ఈ క్రమంలో శాశ్వత సభ్యత్వానికి అర్హమైన దేశమని భారత్ చేస్తున్న వాదనతో అగ్రదేశాలు కూడా ఏకీభవిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్లు ఇప్పటికే భారత్కు మద్దతుగా నిలవగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా ప్రాతినిధ్యం ఉండాల్సిందేనని అన్నారు. కానీ భారత్ శత్రుదేశమైన పాకిస్తాన్ మాత్రం ఇందుకు వ్యతిరేకంగా ఉంది. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాల నుంచి సంఖ్య పెంచకూడదని చాలా కాలంగా వాదిస్తోంది.